నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త. ఇక ఈ వీడియోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ ఈ సమాచారం చేరవేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోని ముఖ్యమైన సమాచారానికి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించిందని కూడా పేర్కొనవచ్చు. ఇక ఉద్యోగులు వారి కుటుంబాలకు పూర్తి స్థాయి ఆర్థిక భరోసా కల్పించాలని లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త ఉచిత జీవిత బీమా పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైందని కూడా తెలుస్తుంది. ఇక ఈ పథకం ద్వారా అర్హులైన ఉద్యోగులు పెన్షనర్లకు ఏకంగా రూపాయలు 1.20 కోట్ల వరకు జీవిత బీమా రక్షణ కల్పించనుండడం విశేషంగా కూడా భావించవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు పదవీ కాలంలోనే కాకుండా పదవి విరమణ అనంతరం కూడా ఆర్థిక భద్రతతో జీవించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు కూడా సమాచారం. ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లలో ఆనందం వ్యక్తమవుతుందని కూడా పేర్కొనవచ్చు. ఇక ప్రస్తుతం మారుతున్న జీవన పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చులు, వైద్య అవసరాల నేపథ్యంలో కుటుంబ భద్రత ప్రతి ఉద్యోగికి అత్యంత అవసరంగా మారిందని కూడా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ జీవిత బీమా పథకం ఉద్యోగులకు ఒక పెద్ద భరోసాగా నిలవనుందని కూడా తెలుస్తుంది. ఇక సాధారణంగా ప్రైవేట్ బీమా పాలసీల్లో అనేక షరతులు, పరిమితులు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ పథకంలో ఉద్యోగులు పెన్షనర్లకు మరింత సులభమైన విధానాన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక దీంతో ఉద్యోగులు తమ కుటుంబ భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సిన అవసరం తగ్గనుందని కూడా తెలుస్తుంది. ఇక కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, గృహ అవసరాలు వంటి అంశాల్లో ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకం కీలకంగా మారనుందని కూడా తెలుస్తుంది. ఇక ఈ పథకం అమల్లోకి వస్తే లక్షలాది కుటుంబాలకు దీర్ఘకాలిక భద్రత లభించనుందని కూడా పేర్కొనవచ్చు. ఇక ఉద్యోగులు తమ సేవా కాలంలోనే కాకుండా భవిష్యత్తుపై కూడా నమ్మకంతో ముందుకు సాగేందుకు ఇది తోడ్పడుతుందని కూడా తెలుస్తుంది. ఇక మొత్తంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూపాయలు 1.20 కోట్ల ఉచిత జీవిత బీమా పథకం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఒక గొప్ప వరంగా మారనుందని చెప్పవచ్చని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా 2,75,90,000 ఉద్యోగులకు, అదేవిధంగా పెన్షనర్లందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం, ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.